నా పేరు సుభాన్ రెడ్డి, గ్రామ మూలమాడ, మాజీ సర్పంచ్. ఇవాళ నాకు టీఆర్ఎస్ ఇష్టం, కానీ వీళ్ళందరూ ఒత్తిడి వల్ల, అందరూ ఒత్తిడి కాదు, అందుకు నేను ఆ ఒత్తిడి వల్ల నేను బీజేపీలోకి చేరాను. నా పేరు సుభాన్ రెడ్డి, గ్రామ మూలమాడ, మాజీ సర్పంచ్. గత ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు నేను టీఆర్ఎస్లో కొనసాగిన. కొందరి ఒత్తిడి వల్ల, అందరి ఒత్తిడి కాదు, అందుకు నేను ఆ ఒత్తిడి వల్ల నాకు టీఆర్ఎస్ఏ ఇష్టం, కానీ వీళ్ళ ప్రబోధం వలన నేను బీజేపీలోకి చేరాను. బీజేపీలో కొన్ని దినాలు కొనసాగినాం. అందులో కూడా ఏమంత అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కాకపోతే నాకు మళ్ళీ ఒక కేసీఆర్ చేసిన పనులు నాకు గుర్తొచ్చినాయి. నాకు ముఖ్యంగా రైతులు కాబట్టి 24 గంటల కరెంటు బాగా నచ్చింది. డిస్ట్రిక్ట్లు, గ్రామ పంచాయతీలు ఆయన వల్లనే నేను సర్పంచ్ చేయగలను. లేకుంటే అదే ఆమ్లెట్ విలేజ్ ఉంటుండే, అదే దానికి వస్తుంటే మేము ఉప సర్పంచ్, ఒక వార్డు మెంబరే ఉంటుండే. అది కూడా కేసీఆర్ మాకు బాగా నచ్చింది. మళ్ళీ 24 గంటల కరెంటు కానీ, మళ్ళీ మిషన్ భగీరథ అయితే ఇంకా ఆ నీళ్లు, మళ్ళా కొన్ని చేయని పనులు కూడా, కళ్యాణ లక్ష్మి అని లేదు, ఇవన్నీ అన్ని పనులు కూడా బాగా చేసిండని చెప్పేసి మళ్ళీ మాకు టీఆర్ఎస్ఏ బాగుంటుంది. మళ్ళీ మాకు రైతులకు 24 గంటల కరెంటు, మళ్ళీ ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసులు, కలెక్టర్ ఎన్నో కార్యక్రమాలు చెప్పని చేసాడు. అవి ఎవరు కూడా ఊహించనివి చేసిండు. కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ఏ 100% మాకు మంచిగా అనిపించింది. కాబట్టి మేము టీఆర్ఎస్లే మరి అదే గూటి, మళ్ళీ ఆ గూటికి ఎందుకు చేరినామంటే మాకు ఎవరైతే ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి మేము కూడా వస్తే బాగుంటుందని ఆ రోజు కూడా మాకు ఇష్టం లేకుండే. ఈ రోజు నాడు మాకు టీఆర్ఎస్ఏ మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ఏ కోరుకుంటున్నారు. అందు గురించి ఇందకే టీఆర్ఎస్ కొనసాగాలని చెప్పేసి మా మండల ప్రెసిడెంట్ తోటి, ఎంపీ తోటి, దయాకర్ రెడ్డి తోటి, మన మేడం సమక్షం సవితా మేడం ఆధ్వర్యంలో మేము చేయడమైనది. ఈ రోజు కూడా మా గ్రామస్తులు, మా ఉప సర్పంచ్, మా కొంతమంది అందరు ఓటర్స్ అని అందరు కానీ సహకరిస్తారు అని చెప్పేసి, ముంగల బాగుంటుందని చెప్పేసి ఇలా చేయడమైనది అని చెప్పేసి కోరుకుంటున్నాం.